ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. ఈ రోజు దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును మనకిస్తున్నాడు. మన దేవుడు స్తుతులకు పాత్రుడైన దేవుడు, స్తుతుల మధ్య నివాసం చేయ దేవుడు. పరలోకంలో కోటాను కోట్ల దూతల ద్వారా, కెరూపుల ద్వారా, శరాపుల ద్వారా, దేవదూతల ద్వారా, అందరి ద్వారా స్తుతించబడి ఆరాధించబడుతున్న పరలోకపు తండ్రి మన దేవుడు. కనుక ఎవరైతే ఆయన స్తుతిస్తారో వారి మధ్యలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నారు. మన జీవితంలో దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తున్నప్పుడు, ఆయన ఘనమైన కార్యములను గురించి మనం ఎప్పుడూ కూడా మన నోటితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన చేసిన మేళ్లను గురించి మనం కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నప్పుడు ఆయన ఎంతో సంతోషించి మన జీవితంలో ఇంకా మేలులతో తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మీ జీవితంలో ఎటువంటి భారభరితమైన పరిస్థితుల్లో ఉన్నారు, సమస్యల్లో, శోధనలో, కష్టాల్లో, వేదనలో, కన్నీటిలో, కుటుంబంలో అసమాధానంతో, శరీరంలో అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో రకాలైన పరిస్థితులు మీకు ఉండొచ్చు. కానీ గత కాల సమయంలో దేవుడు మీకు ఎన్నెన్ని మేలులు చేశాడో ఆ మేలులన్నీ కూడా మీరు గుర్తు తెచ్చుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మీ జీవితంలో అనుభవిస్తున్న ప్రతి ఒక్క పరిస్థితుల్లో నుంచి దేవుడు విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన జీవితంలో కష్టాలు కలుగుతున్నప్పుడు, శ్రమలు కలుగుతున్నప్పుడు దేవుని స్తుతించాలే తప్ప సనగడం, ఫిర్యాదులు చేయడం మనం ఎంత మాత్రం కూడా చేయకూడదు. అది మన జీవితానికి ఎంత మాత్రం కూడా ఆశీర్వాదం కాదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశంలోనికి నడిపిస్తున్నప్పుడు దేవుడు ఎన్నెన్నో మేలులు వారి జీవితంలో జరిగిస్తూ వచ్చాడు. కానీ ఒక కష్టం రాగానే గత కాలంలో దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోయి వారు ఫిర్యాదులు చేయడం, సనగడాన్ని బట్టి వారు మార్గ మధ్యంలోనే సంహరించబడ్డారు, నశించిపోయారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉండి నువ్వు సనుగుతున్నావో, గొనుగుతున్నావో, ఫిర్యాదులు చేస్తున్నావో, దేవుడి మీద అలుగుతున్నావేమో, అటువంటి పరిస్థితి నీకు ఎంత మాత్రం ఆశీర్వాదాన్ని ఇవ్వదు. కానీ దేవుని నువ్వు స్తుతిస్తున్నప్పుడు ఆయన నీ మధ్యలోనికి వస్తాడు. దేవుడు ఇష్టపడేది ఏంటంటే భారభరితమైన ఆత్మలకు ప్రతిగా ఆయన స్తుతి వస్త్రాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నీ జీవితంలో కలిగే ప్రతి కష్టంలో నుంచి నిన్ను విడిపించి ఆయన స్తుతించాలని, ఆయన ఆరాధించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దేవుడిచ్చిన అద్భుతమైన ప్రవచన వాగ్దానం. ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే దుఃఖంతో ఉన్న ప్రజలందరినీ కూడా ఓదార్చడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి, పాపపు స్థితిలో ఉన్న వ్యక్తులను పరిశుద్ధులుగా మార్చి వారి ప్రార్థనలు వినడానికి, పరలోక పౌరులుగా చేయడానికి, పరలోక వారసత్వాన్ని ప్రసాదించడానికి, ఈ లోకంలో ఉన్న ప్రతి బంధకాల్లో నుంచి విడిపించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా ప్రతి పరిస్థితుల్లో నుంచి విడిపించే దేవుణ్ణి నువ్వు స్తుతిస్తున్నప్పుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు, గొప్ప విడుదల నువ్వు చూస్తావు, గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావు. కాబట్టి ఎందుకు నువ్వు స్తుతించకూడదు? ఎందుకు ఆయన నువ్వు కీర్తించకూడదు? ఎందుకు నువ్వు ఆయన్ని గనపరచకూడదు? ఆయన చేస్తున్నా చేయబోయే ప్రతి మేలును బట్టి స్తుతించు. ఖచ్చితమైన మేలులను నీవు అనుభవిస్తావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు భారభరితమైన ఆత్మలతో ఉన్నారు, వారందరికీ స్తుతి వస్త్రాలను ఇస్తానని వాగ్దానం చేశారు ప్రభా. వారి జీవితాల్లో కలుగుతున్న ప్రతి కష్ట నష్టాలు, శ్రమ, వేదనలు సమస్తంలో నుంచి వారిని విడిపించండి. అశాంతి, అసమాధానం, కలవరం, భయము ప్రభా, ప్రతి ఇరుకులు, ఇబ్బందులు అన్నిటిలో నుంచి ప్రభా వారిని విడిపించి గొప్ప కార్యాలను వారి ఎడల జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారి కుటుంబాల్లో అందరికీ కూడా రక్షణ దయచేయండి. చేస్తున్న ప్రతి పనిలో మీ దీవెన దయచేయండి ప్రభా. దురాత్మంధకార చీకటి శక్తుల ప్రభావం నుంచి వారిని విడిపించండి ప్రభా. నాయన, పగిలిపోయిన హృదయాల్లో ఉన్న వారిని మీరు ఓదార్చమని ప్రార్థన చేస్తున్నాను. సంబంధాలను మెరుగుపరచమని, సమాధానపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నా తండ్రి, ఈరోజు ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని. ఈరోజు ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారందరినీ దీవించండి ప్రభా. సంవత్సరం అని దయాకిరీటాన్ని ధరింపు చేశారు నాయన, దీర్ఘాయువును వారికి దయచేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు వారి కుటుంబాలు ఫలభరితంగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.